నమస్కారం. ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం ఏమంటే, మొన్న పోయిన ఆదివారము మా జేసీ ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు ఈ రెండు గ్రామంలో ఉన్న లీడర్లు అందరు కలిసికట్టుగా పని చేసుకొని దర్గా ఉత్సవాలు బాగా జరపండి, మనకు వాళ్ళు వీళ్ళు లేదు, ఆ రెండు పార్టీలు కలిసి బాగా ఈ దర్గా ఉత్సవాలు ఎప్పుడు లేని విధంగా చేయాలనేది ఒక కోరిక అనేది. ఏ మనసులో ఏ ఉద్దేశం పెట్టుకోకుండా అందరు కలిసి చేసుకోండి అంటే, దానికి మేము ఒక విందు ఏర్పాటు చేసుకొని అందరినీ పిలిచి భోజనాలు విందు పెట్టి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అందరం వస్తాం, సహకరిస్తాం అని చెప్పడం జరిగింది. దీన్ని కొంతమంది జీర్ణించుకోలేక ఏదో వైఎస్ఆర్ పంతం నెగ్గింది, వైఎస్ఆర్ నాయకులు నెగ్గినారు, పట్టంగా వాళ్ళకే కట్టినారు, కక్షపూరితంగా చేస్తున్నారు అనే కొన్ని సెల్లో పెట్టినారు. ఆ విధంగా చెప్తాను నేను. అరే నాయన, నేను పోయిన 5 ఏళ్ళు డెవలప్ చేసిన, ఏ రోజు ఈ గ్రామంలో మాకు ఇక్కడ ఉన్న రెండు ప్రతి ఒక్కరు సహకరించినారు. మరి ఈ 5 ఏళ్లలో ఇప్పుడు ఏకపక్షంగా వ్యవహరిస్తారనేది ఒక మీరు పెట్టినారే నాకు సెల్లో. నేను చేసిన 5 ఏళ్లలో ఏమన్నా పొరపాటు జరిగిందా? ఆ రోజు కూడా నేను ఓపెన్ యాక్షనే చేసిన, ఓపెన్ గానే అందరిని పిలిచిన. ఆ రోజు ఈసారైనా ఓన్లీ ముజావులనే పెట్టినా. ఆ రోజు రెండు కూడా మా పలికి ఏలం పాట పాడినారు. ఏమన్నా పెట్టిన మీరు పాడినారా? నారాయణ మీరు పాడినారు కదా. ఆ రోజు అందరినీ ముందుకేసుకొని పాడించిన. ఆ రోజు ఓపెన్ గా, నేను దొంగగా నేను ఆయనకి ఇయలేదు. దాని తర్వాత ఈ జరిగిన 5 ఏళ్లలో మీ ఇష్టానుసారంగా ఎంతకు వేలం పాట పడతారు, గుండు గీగేవంతో కూడా లెక్క తీసుకున్నారు. నేను చెప్పాలంటే గుండు గీగేవంతో కూడా 20 రూపాయలు కమిషన్. ఏందయ్యా అది? ఇంత పాల్పడితే ఈ 5 ఏళ్లలో చేసిన డెవలప్మెంట్ నాకు చూపించండి. ఈ 20 రోజుల్లో చేసిన నా డెవలప్మెంట్ చూడండి. 20 రోజుల్లో నేను చేసిన డెవలప్మెంట్ బాగుందా? 5 ఏళ్లలో మీరు చేసిన డెవలప్మెంట్ బాగుందా? ప్రజలను అడుగుదాం. మా అస్మిత్ రెడ్డి గారి ఆలోచన చాలా దూరం ఉంది. మామూలుగా ఆలోచన గొప్పదా, మనిషి గొప్పదా అంటే దాని నిదర్శనం ఇదే. ఆలోచన గొప్పది, దాని నిదర్శనం మా అస్మిత్ రెడ్డి గారు, మా జేసీ ప్రభాకర్ గారు. వాళ్ళు ఆయన అనుకున్న క్షణంలోనే దీన్ని రూపురేఖ లేకుండా మార్చేసినాడు మొత్తం. ఆయన రావడం మరి మా అదృష్టం. అది ఇక్కడ మళ్ళీ నాకు ఇక్కడ పని చేయడానికి అవకాశం ఇచ్చినాడు కాబట్టి నాది కూడా అదృష్టం. ఇది నేను కూడా అదృష్టంగా భావిస్తాను. అందులో ఈసారి ఇంతమంది కలిసి పని చేసుకోండి అనడం కూడా నాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. అన్న అందరినీ కలుపుకోరా, దేవుని పని అందరు చేయాలా అనే ఆలోచన ఆయన రావడం, అదే చెప్పేది. ఆలోచన గొప్పదే, మనిషి గొప్పదా అంటే ఆలోచన గొప్పది. ఆయన మరి ఎందుకు అట్లా ఆలోచన వచ్చిందో, మా ఎమ్మెల్యే గారికి ఒక ఆలోచన వచ్చింది, వాళ్ళ తండ్రి గారికి ఒక ఆలోచన వచ్చింది. మా ఎమ్మెల్యే గారికి ఏమో వాటర్ గురించి, ఆయనకు దీన్ని మన వాటర్ ఫిల్టర్ చేసి మనకు పబ్లిక్ అందిస్తే ఎట్లుంటుంది అనే ఆలోచన ఆయనకు వచ్చింది. ఒరే ఎక్కడో గవాలి పెట్టినారా, దాన్ని ఇక్కడ తెచ్చి పబ్లిక్ లో పెడితే ఎట్లుంటుంది అనే ఆలోచన ఆయనకు వచ్చింది. మరి అనుకోవడం దానికి ఈ రోజు ఎంత ఖర్చు అయిందో అది మాకు తెలుసు. నేను ఆయన ఆడి నన్ను తిట్టాడు. ఆయన మొన్నప్పుడు తిట్లు తిన్నా, ఏం ఆయన అన్ని మొత్తం ఇప్పుడే ఎక్కడ లేని డెవలప్మెంట్ అంతా పీకేసి అన్ని చేస్తున్నావు కదరా, కొద్ది నిదానం చేసుకుందామని అంటే కూడా నేను ఇల్లే. ఆయన చెప్పినాక ఏదైనా చేయడం మా అలవాటు. అది ఈరోజు ఒక స్టేడియం మాది రెడీ అయింది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తులు ఏంది ఇది, హాజీలు జరగానా కాదా, ఎందుకు ఇట్లా మార్చేసినారు, ఏమి ఇంత మార్పు వచ్చిందని ఆలోచన అందరూ నోరు తెరిచి చూస్తారు, అందరూ ఆశ్చర్యపడతారు. ఇది మా డెవలప్మెంట్ అంటే ఇది. ఒకసారి ఆలోచన చేసి సెల్లులో పెట్టండి. ఇష్టానుసారంగా సెల్లులో పెట్టే ఒప్పుకొని, ఈసారి సెల్లులో పెట్టేటోడు ఎవడో డైరెక్ట్ వచ్చింది అడగండి, నేను దానికి జవాబు ఇస్తాను. నమస్కారం.